ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పులో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి AK-47 SLR ఆయుధాలు, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎదురు కాల్పుల్లో మృతి చెందిన వారిలో ముఖ్య నాయకులున్నట్లుగా సమాచారం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పులో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి AK-47 SLR ఆయుధాలు, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎదురు కాల్పులో మృతి చెందిన వారిలో ముఖ్య నాయకులున్నట్లుగా సమాచారం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. వరలక్ష్మి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేస్తుంది. ఎన్కౌంటర్ లో ఇప్పటికే 6 మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు ధృవీకరించారు. దీంట్లో అగ్ర నాయకుడు ఉన్నట్టుగా ఇప్పటికే నారాయణపూర్ జిల్లా ఎస్పీ అయితే చెప్తున్నారు, కానీ పేరు మాత్రం ఇంకా వెల్లడించలేదు. పూర్తి స్థాయిలో కూడా ఒక కీలక మావోయిస్ట్ అగ్ర నాయకులు ఒక వ్యక్తి చనిపోయాడు ఎన్కౌంటర్లు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా కాల్పులు అనేది కొనసాగుతుంది. పూర్తి స్థాయి కూడా ఒక సెర్చింగ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలం ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ఘటనా స్థలం నుంచి ఒక AK-47 తో పాటు SLR, అదేవిధంగా ఇన్సాస్ తో పాటు ఇతర వెపన్స్ మొత్తం కూడా స్వాధీనం చేస్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టు సంబంధించిన పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే జిల్లా ఎస్పీ అయితే చెప్పారు. అయితే ప్రస్తుతానికి అక్కడ కోమింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కాల్పులు కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ డెన్ కాడ ఎక్కడైతే మావోయిస్టులు ఎన్కౌంటర్ జరిగిందో ప్రస్తుతానికి అక్కడ మాత్రం 6 మావోయిస్టులకు సంబంధించిన డెడ్ బాడీలు స్వాధీనం చేస్తున్నాం. అందులో ఒక మావోయిస్టు కీలక నేత ఉన్నారని చెప్పేసి కూడా ఎస్పీ చెప్తున్నారు. అయితే దీంట్లో అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలోనే ఆ మావోయిస్ట్ సంబంధించిన అగ్రనేత హిట్మాతో పాటు గణపతి కూడా ఆ ప్రాంతంలో అబూజ్మడ్ ప్రాంతంలో ఉన్నట్టుగా గత 4 రోజుల నుంచి కూడా పుకార్లో అయితే వస్తున్నట్టు పత్రిక. ఎందుకంటే ఆ మొత్తం కూడా ఒక సేఫ్ జోన్ గా, అంటే నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ ప్రాంతాన్ని ఒక సేఫ్ జోన్ గా మావోయిస్టు చేసుకున్నారు. అక్కడే మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోయాడు. ఇతర మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఈ అబూజ్మడ్ ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు పత్రిక. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ లో కూడా కీలక మావోయిస్టు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అది ఒడిశా, అదే విధంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం, 2 రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతం, దట్టమైన అడవి ప్రాంతం ఉంటుంది. అంతేకాకుండా అక్కడ భారీ ఎత్తున కూడా ఇంద్రావతి నది ఉంటుంది. నదీ తీరంలో నేషనల్ పార్క్, ఈ ప్రాంతం ఇదంతా కూడా అడవి ప్రాంతం ఉన్న పరిస్థితిగా ఉంటుంది. అయితే భారీ ఎత్తున కూడా ఆ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇంకా మావోయిస్టులు కీలక నేతలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే మనం చూసుకుంటే CRPF తో పాటు అక్కడ ఉన్నట్టు లోకల్ DRG బలగాలతో పాటు కోబ్రా బలగాలు కూడా ఈ యాక్షన్ లో పాల్గొన్నట్టుగా జిల్లా ఎస్పీ చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుంది కాబట్టి మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే వెల్లడించారు. అయితే చనిపోయిన వ్యక్తి ఎవరు ఏంటనేది మాత్రం పేరు చెప్పలేదు, కానీ అగ్ర నాయకుడు ఉన్నారని మాత్రం పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. చనిపోయిన 6లో ఒకరు అగ్ర నాయకులు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే చుట్టుపక్కల గ్రామస్తులు మాత్రం ఈ ప్రాంతంలో మావోయిస్టు సంబంధించిన కీలక నేతలు అయితే ఉన్నారు. దాంట్లో గణపతి ఉన్నాడు. అంతేకాకుండా హిట్మా కూడా ఈ ప్రాంతంలో సేఫ్ జోన్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు చనిపోయింది హిట్మా చనిపోయాడా అగ్ర నాయకుడు అంటే, లేకపోతే గణపతి చనిపోయాడా, దాని మీద కూడా పూర్తిగా ఒక చర్చ అయితే జరుగుతుంది ఛత్తీస్గఢ్ లో. ఎందుకంటే పూర్తిగా పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో గణపతి అదేవిధంగా హిట్మా ఉన్నట్టుగా మావోయిస్టులు ఆ పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా 4 రోజుల కింద కూడా పూర్తి స్థాయిగా పోలీసులు వెల్లడించిన పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో మీరు ఉన్నారు, వచ్చి లొంగిపోతే ప్రాణ నష్టం ఉండదని చెప్పేసి కూడా ఒక హెచ్చరిక హిట్మాఖాన్ గణపతి కూడా చేశారు. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు లొంగిపోతున్నారు, మీరు కూడా వచ్చి లొంగిపోండి అని చెప్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నారు కూడా
మాకు తెలుసు అని చెప్పేసి కూడా ఆ ప్రాంతం సంబంధించిన ఛత్తీస్గఢ్ పోలీసులు నేరుగా వెల్లడించినట్టు పరిస్థితి. ప్రస్తుతం ప్రెస్ మీట్లలో కూడా అనేక సార్లు కూడా ఆ ప్రాంతంలో ఆ గణపతితో పాటు హిట్మా కూడా ఆ ప్రాంతంలో ఉన్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ కూడా అక్కడే జరిగింది కాబట్టి కీలక నేత హిట్మానా లేదా గణపతి ఇద్దరిలో ఎవరో మాత్రం చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నట్టు గ్రామస్తులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో కూడా ఒక చర్చగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మావోయిస్టులకి కోలుకొని తెప్పని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరిలో ఎవరు చనిపోయిన సరే పూర్తి స్థాయి కూడా మావోయిస్టులకి ఆ ఛత్తీస్గఢ్ లో ఉనికి మాత్రం స్పష్టంగా కోల్పోయే అవకాశం అయితే కనపడతా ఉంటుంది. వరలక్ష్మి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.